ఈ శుక్రవారం అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? మీకు ఎవరికైనా తెలుసా? ఉత్తనే ప్రార్థన చేసేస్తున్నారు. బైబిల్లో చక్కని మాట ఉంది. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఎంతమంది ఉన్నారు కదా క్రైస్తవులు, ఒక్కరు చెప్పగలరా? మీ దగ్గరే సబ్జెక్ట్ ఉంటుంది, నా దగ్గర కంటే ఎక్కువ అమాయకులు. మీ మొక్కలు అమాయకంగా పెడితే మీకు తెలియదని అర్థం కాదు, తెలుసు. పోనీ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? చేయి చూపించిన రమ్మలో దీనికి కూడా లేదు సీను. ప్రార్థన చేయని వాళ్ళకి ప్రార్థన ఎందుకు చేయాలో ఎందుకు తెలుస్తుంది? పోనీ చేతులు ఎత్తున బిడ్డలన్నా ఎందుకు ప్రార్థన చేయాలో చెప్పలేని పరిస్థితి. ఈ పూట నుంచి ఎవడైనా అడిగితే నేను ఈ మాట, ఎవడో కాదు నేనే అడుగుతాను, తక్కువ చెప్పేసేటట్టుగా ఉండాలి. దేవుడు అలాగన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ పూట మెసేజ్ టైటిల్ అది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో నేను చెప్పకుండానే కనుక్కోవాలి ఈ వచనం చదివిన తర్వాత. నిర్గమాకాండం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చదవగా విందాం. ఏమిటి ఆలస్యం? సాక్ష్యపు మందసము వద్ద నుండు, సాక్ష్యపు మందసం వద్ద నుండు, అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట, శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ప్రత్యక్షపు గుడారానికి 3 స్థలాలు చాలా మ్యాండటరీ. నా వైపు చూడండి. 1 ఆవరణము, 2 మీరు చెప్పేది కరెక్టే, 3 ఈ 3 చాలా ప్రాధాన్యం. ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులు, ఆవరణంలో ఏముంటుందని చెప్పుకున్నాం? బలిపీఠం. ఇంకొంచెం ముందుకు వస్తే గంగాలు, ఇంకొంచెం ముందుకు వస్తే ఏంటి ఒకళ్ళు చూసుకుంటున్నారు? గంగాలని చెప్పేసి అయిపోయింది కూడా. ఆవరణములో బలిపీఠం ఉంటుంది, కొంచెం ముందుకు వస్తే గంగాలం ఉంటుంది, ఆ కొంచెం ముందుకు వస్తే ఏమమ్మా తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదా? డిస్కస్ చేసుకుని చెప్తారా? సైతానులు. దీపవృక్షం ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దాని తర్వాతే దేవుని కృపను బట్టి ధూప వేదుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. ఇవన్నీ కలిసిన కలయికే. ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అది కరుణాపీఠం ఉంటుంది, కృప నిలిచే చోటది, దేవుడు అందరినీ ఆశీర్వదించే స్థలం అది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఈ రోజున ఏంటంటే, అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఒక చక్కని మాట, నేను నిన్ను అక్కడ కలుసుకొందును. బాబోయ్, ఎక్కడ కలుసుకుంటాడైనా? ధూప వేదిక దగ్గర. ధూప వేదిక దగ్గర నేను కలుసుకుంటానన్నాడు. మందస్సము ఎదురా, కృపాసనము ఎదురా, కరుణాపీఠం ఎదురు అది ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని పరిశుద్ధాత్మదేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కీర్తన 141వ కీర్తన 2వ చరణంలో ఒక చక్కని మాట ఉంటుంది. అమాయకంగా బైబిల్ తీమాకండి. నేను ప్రార్థన చేస్తున్నాను, అదే ధూపంగా ప్రభు దగ్గరికి వెళ్తుంది అన్నాడు. ధూపమే ప్రార్థన అన్నాడు భక్తుడు. ఎన్నిసార్లు చెప్పాలి మాట? ఎన్నిసార్లు చదువుకున్నాము. నా ప్రార్థన ధూపము వలె నీ వద్దకు చేరుతుందన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చోటు, ధూప వేదిక దగ్గర ప్రభు కలుసుకోవటం, ప్రార్థన చేయుచుండగా ప్రభు కలుసుకోవటం, ప్రార్థనలు ఉంటుండగా ప్రభు కలుసుకోవటం, మోకరిస్తుండగా ప్రభు కలుసుకోవటం, కన్నీరు కారుస్తుండగా ప్రభు కలుసుకోవటం. ఇది క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. ఎక్కడ? ప్రార్థనలో. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభు కలుసుకునటానికి ప్రార్థన చేయాలి, ప్రభుతో కలవటానికి ప్రార్థన చేయాలి, ప్రభుని చూడటానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలని ఎవడైనా అడిగితే, నేను ఆయన కలుసుకునే చోటది, నేను ఆయనతో మాట్లాడే ప్రదేశం అది, నేను ఆయనతో మాట్లాడి అనేకమైన అంశాలు తెలుసుకోవలసిన చోటు అది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుని కలిసే చోటు ప్రార్థన. పిచ్చెక్కిపోయింది మాటతో ప్రభు కృపలో. నువ్వు ప్రార్థన ఎందుకు చేయడానికి వెళ్తున్నావు? అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? ఇన్ని సంవత్సరాలు నీ మైండ్లో ఏముంది? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన వాక్యానుసారం అయితే, నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉంటే, నీ ప్రార్థన వాక్యములో ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబులు, నీ ప్రార్థన నెరవేర్పులు ఎప్పుడూ జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు మోకరించాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు చేతులు ఎత్తాలి అంటే దేవుడు నన్ను అక్కడ కలుసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు కలిస్తే ఏమవుతుంది సార్? దేవుడితో మనం కలిస్తే ఏమవుతుందండి? ఒక ఉగ్రవాది అపోస్తులుడుగా మాడిపోయాడండి. ఒక పాపిస్తురాలైన స్త్రీ 5 కొంపలు కూల్చినటువంటి ఒక స్త్రీ ఇక 6వాడి కొంపలో కూలవటానికి సిద్ధంగా ఉంటే యేసుని కలుసుకుంది. యేసు ఆమెను కలిశాడు. ఆ కడవ పక్కన పడేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జక్కయ్య మేడి చెక్కెట్టి చూస్తూ ఉంటే యేసు ప్రభు జక్కయ్య నేను ఇంట్లోకి వస్తానంటే అంతకంటే భాగ్యమా ప్రభు అని యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్న జక్కయ్య యేసు జక్కయ్యని కలిశాడు. జక్కయ్య దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తక్కువ ఎక్కువ మాట్లాడలేదు. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను 1 వంతు తీసుకున్న వాళ్ళ దగ్గర 4 వంతులు ఇచ్చేస్తాను. అతను పాప అక్కడ ఒప్పుకున్నాడు. అంటే ఎంత డబ్బు తినేసి కూడా ఎంత డబ్బు పిచ్చోడు జక్కయ్య అని మనకు అర్థమైపోతుంది. చక్రవడ్డీల మీద చక్రవడ్డీలు వేసి 1 వంతు ఇస్తేనట్టు 4 వంతులు తీసుకునేవాడు. పాపిష్టి సొమ్ము భయంకరంగా కొంపలో దాపరిచ్చింది. మనశ్శాంతి లేదు మనోడికి. ఎప్పుడైతే యేసు జక్కయ్యని కలిశాడో, జక్కయ్య ఇంటికి ప్రవేశం చేశాడో, అతని పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నేను 4 వంతులు తీసుకున్నాను. ఇదిగో భయంకరమైన చక్రవడ్డీలకి నేను ఆయన దాహుదు పడ్డాను. భయంకరంగా ప్రజలను ఏడిపించాను, హింసించాను డబ్బు కొరకు. 1 వంతు తీసుకున్న వాడి దగ్గర 4 వంతులు ఇచ్చేస్తాను. 1 వంతు తీసుకున్న వాడి దగ్గర 4 వంతులు ఇచ్చేసి ఇంకా పాపిష్టి సొమ్ము ఇంకా ఉందట. నాకొద్దు బాబు ఆయన గోల పెట్టేశాడు ఆ డబ్బు. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు ఎవరినైనా కలిస్తే ఏం జరిగినాయండి? హృదయాలలో పరిపక్వత కలిగిందండి. హృదయాల్లో మార్పు వచ్చిందండి. అంతరంగాల్లో మార్పు జరిగినాయండి. ఆ పాపిష్టురాలైన స్త్రీ యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు ఉంటున్నవాడు కూడా నీ వాడు కాడు. 5 కొంపలకి అగ్గంటించిన పాపిష్టురాలు 6వ కొంపకు కూడా నిప్పంటిస్తానికి సిద్ధమైపోయింది. యేసు ప్రభు ఆమెను కలవగా ఆ పాపిష్టి కడవ అవతల పడేసి సమరయ పట్టణం అంతా ప్రభు దగ్గర తీసుకొచ్చిన దాఖలాలు, సందర్భాలు, వాస్తవాలు, నగ్న సత్యాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆలోచించండి. రాత్రి ప్రార్థన అంటే ఏంటి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. కలుసుకునే చోటు కాదా ప్రార్థన? మనం మోకాలు ఎందుకు వేయాలి? చేతులు ఎందుకు ఎత్తాలి? ఎందుకు ఏడ్చుకుంటా ప్రార్థన చేయాలి? ఎందుకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి? ఎందుకు రహస్యంగా ప్రార్థన చేయాలి? ఎందుకు తలుపులేసుకుని ప్రార్థన చేయాలంటే యేసయ్య కలిసే ఒక మహా అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన చోటు, అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి ఒక అనుభూతి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు కలిస్తే హృదయాలు మారతాయి. యేసు కలిస్తే అంతరంగంలో మార్పు. యేసు కలిస్తే పరిస్థితులు మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం ప్రభుని కలుసుకుంటే ఎలాగున మారిపోతాం? 1 యోహాను 3:2 పూర్తిగా ముక్కలుగా చక్కగా చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఓకే. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే. ఇక్కడ ఆపేశాను నేను, మీరు ఇక్కడ ఆగిపోయారు. ఇక్కడ నుంచి మీరు కదలట్లేదు ఇక ముక్క. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. ఈ పక్కన ముక్క పట్టుకోండి. ఇప్పుడు ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి అంటే ఆయనకు లాగా ఉంటామని మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చక్కని లేఖనాన్ని మనం గమనిస్తే గనక ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనల్ని కలుసుకున్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, మనము లేదా ఆయనను కలుసుకున్నప్పుడు, లేదా మనం ఆయనను చూచినప్పుడట ఆయనను పోలినట్లుగా, ఆయన ఎట్లా ఉన్నాడో, ఆయన పోలిక ఎలా ఉందో అలాగున మార్చబడతామని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది మనం చూస్తామండి,
చాలామంది మేము వాళ్ళకిలాగా ఉండాలి, లేదంటే మేము వీళ్ళకిలాగా ఉండాలని చాలామంది అలాగున మాట్లాడుతూ ఉంటారు, అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సంఘము ఎవరికిలాగా ఉండాలని ఆశపడాలి, సంఘము ఎవరికిలాగా మారాలని ఆశపడాలి, సంఘము ఎవరి పోలికలోనికి రావాలని ఆశపడాలంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో మేము కూడా అలాగనే ఉండాలని సంఘం ఆశపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంఘములో ఒక మార్పు జరగాలి. ఏ మార్పు? సంఘం యొక్క ఆలోచనలో మార్పు రావాలి, సంఘం యొక్క మాట తీరులో మార్పు రావాలి. ఇదిగో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నేను ఫలానా వ్యక్తిలాగా మారాలి. చాలామంది యూత్ని తీసుకుంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళ హీరోలు పెట్టుకుంటూ ఉంటారు, హీరోయిన్స్ని పెట్టుకుంటూ ఉంటారు. మేము వాళ్ళకిలాగా మారాలి, వాళ్ళకిలాగా డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళకిలాగా మేము మాట్లాడాలి, వాళ్ళకిలాగా మేము నవ్వాలి, లేదంటే వాళ్ళకిలాగా మేము మేకప్ వేయాలి, లేదంటే మేము వాళ్ళకిలాగా మేము బిహేవ్ చేయాలని చాలామంది చాలా రకాలుగా మనుషులు చూసి మారాలనుకుంటూ ఉంటారు. మనుషులు డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి నేను ఆ డ్రెస్సింగ్ స్టైల్ వేసుకోవాలనుకుంటారు, మనుషుల యాటిట్యూడ్ నేను అలా కలిగి ఉండాలనుకుంటారు. కానీ ఈ రోజున సార్వత్రిక సంఘమా, నేను దేవునికి లాగా మారాలి, నేను దేవుని రూపంలోకి రావాలి, నేను దేవుని పోలికలా మారాలి అనేటువంటి ఒక ఆశ సంఘము కలిగి ఉండటం ఈ రోజున ఒక మ్యాండేటరీగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవి జనమా, యేసులాగా మారిపోవాలనే ఒక ఆశ మనం కలిగి ఉండాలి. యేసులాగా మారిపోవాలంటే మనం యేసయ్యను కలుసుకోవాలి. ఎక్కడ మనం యేసయ్యను కలుసుకుంటాం? ఈ రోజున సబ్జెక్టు దొరికింది, చెప్పాలి నోరు తెరిసి. ఎక్కడ మనం ఆయనను కలుసుకోగలం? ప్రార్థన. ధూప వేదిక వద్ద మనం యేసయ్యను కలుసుకోగలం. ధూప వేదిక దగ్గర యేసయ్య మనల్ని కలుసుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, పూట ధూప వేదిక దగ్గర నేను వాళ్ళని కలుసుకుంటాను. ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యం ఎంత గొప్పదో తెలుసా? ప్రార్థనలో ఉన్న అభిషేకం ఎంత గొప్పదో తెలుసా? నీకు తెలియక ప్రార్థన చేయరు, కానీ కొంతమంది ప్రార్థన చేసే దగ్గరట ధూప వేదిక, ప్రార్థన అంటే ధూప వేదిక, మన ప్రార్థన ధూపం వల్ల దేవుని సందులోకి చేరుతుందంట. మనం ప్రార్థన చేసే ప్లేస్నట దేవుడు దర్శిస్తాడట, ఆ ప్లేస్లోకి దేవుడు వస్తాడట. నువ్వెక్కడ మోకరించి ప్రార్థన చేస్తావో చేయి, నువ్వెక్కడ చేతులు ఎత్తుతావో ఎత్తు, నువ్వెక్కడ కన్నీరు గర్చి దేవుడికి ప్రార్థన చేస్తావో చేయి, ఆ ప్రాంతంలో దేవుడు అడుగు పెడతాడట. మహాకాశాలను దాటి సార్వాధికరము కలిగిన దేవుడు, సార్వభౌముడు అక్కడికి దిగి వస్తాడట. దేవదూతల ఆరాధన కాదనుకొని, 24 పెద్దల మహిమను కాదనుకొని, ఇదిగో ప్రధాన దూతలు చేస్తున్న సవ్వడిలు కాదనుకొని దేవుడు ధూప వేదిక దగ్గరకు దిగి వస్తాడట. ప్రార్థన పరుల దగ్గర దిగి వస్తాడట, విజ్ఞాపన పరుల దగ్గర దిగి వస్తాడట, కన్నీర పరుల దగ్గర దిగి వస్తాడట. ధూపము ఎవరైతే వేస్తారో అక్కడికి దేవుడు దిగి వస్తానని వాగ్దానం చేస్తామని. ప్రార్థన ఎందుకు చేయాలి? భయం వేస్తే కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎందుకు చేయాలి? రోగం వస్తే హాస్పిటల్కి పోతారు, అది కామనే. రోగం వస్తే కొంతమంది ప్రార్థన చేస్తారు. ఇవన్నీ వాస్తవాలే నేను చెప్పేది. రోగం వస్తేనే కొంతమందికి ప్రార్థన చేస్తారు, కొంతమందికి భయం వేస్తే ప్రార్థన చేస్తారు, కొంతమంది శ్రమ వస్తే ప్రార్థన చేస్తారు, కొంతమంది తెగులు వస్తే ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ పూట దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. నువ్వు భయపడితే ప్రార్థన చేయడం, రోగం వస్తే ప్రార్థన చేయడం, అప్పులుంటే ప్రార్థన చేయడం, ఈఎంఐ వాడు నేను చంపితే ప్రార్థన చేయడం, శ్రమ వస్తే ప్రార్థన చేయడం, తెగులు వస్తే ప్రార్థన చేయడం కాదు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రభువుని కలుసుకోవడానికి ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడడానికి ప్రార్థన చేయాలి, ప్రభువుని చూడటానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన కొన్న గొప్పతనం అది. ఈ రోజున ప్రార్థన ఇజ్జత్ తీసేస్తుంది క్రైస్తవ సమాజం, ప్రార్థన పరువు తీసేస్తుంది క్రైస్తవ సమాజం. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు క్రైస్తవులారా? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నాకు రోగం అండి. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నాకు అప్పులండి. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నాకు శ్రమ వచ్చిందండి. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? భయం వేస్తుందండి రాత్రిపూట. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? తెగులు వస్తుందండి. మీరు ఎవరిని కదిలించి మాట్లాడకండి, ఏ చెప్తారు. అంతేగాని దేవుణ్ణి కలుసుకోవడానికండి, దేవునితో మాట్లాడడానికండి, దేవుణ్ణి చూడటానికండి, మేము ఆయనకులాగా మారిపోవటానికండి, మా పాపిష్టి హృదయాలు మారటానికండి, మేము ఒక సువార్థికుల్లాగా మారటానికండి, మేము ఒక అపోస్తుల్లాగా మారటానికండి, మేము అనేక మందికి సహాయం చేసే వ్యక్తులుగా మారటానికండి అని ఒక్కడు చెప్తాడు. చూడండి, ఏమన్నా అడగండి, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావని. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలో రోగం ఖచ్చితంగా ఉంటుంది, శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మ్యాండేటరీ, ఇవన్నీ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉంటాయి. అప్పులు తీరాలి ఖచ్చితంగా మాట ఉంటుంది, ప్రతి ఒక్కడు ఉంటుంది మాట.
మనశ్శాంతి కోసం అంటాడు ఇంకోటి. ఖచ్చితంగా మాటలు ఉంటాయి. ఇవన్నీ పిల్ల శాస్త్రాలు, పిల్ల ప్రార్థనలు. ఇవి నీకు తెలియక అయ్యయ్యో పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నావు. అసలు గొప్పదేంటి, ఉన్నతమైంది ఏంటి, ప్రతిష్ఠించబడింది ఏంటి? ఒక సమర్పణలోకి వచ్చిన ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడిని కలవటానికే నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని చూడడానికే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాతో మాట్లాడడానికే నేను ప్రార్థన చేస్తానన్న ఒక మంచి మనస్సుతో గనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి అవసరతలు దేవుడు తీర్చి నీ హృదయాలను పరిపక్వతలోనికి ప్రభు నడిపిస్తాడనేటిది వాస్తవముతో కూడిన ప్రదేశం. ప్రియదైవజనం, హల్లెలూయా. ఆయనను కలుసుకోవాలి, అందుకే ప్రార్థన చేయాలి. ఈ పూట నుంచి మన సంఘం ఎవరు అడిగినా, ఒకవేళ నేను అడిగినా సరే, కొన్ని సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత, ఎందుకు మనం ప్రార్థన చేయాలని ప్రభువుని కలుసుకోవడానికి. ఇంకో మొక్క లేదంతే. యేసునామంలో ప్రభువుని కలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి అంతే. రోగం వచ్చిందని, భయం వచ్చిందని, శ్రమ వచ్చిందని, తెగులు వచ్చిందని, అప్పులు వచ్చిందని, గుడ్డు వచ్చిందని ప్రార్థనలు చేయకూడదు. దేవుణ్ణి కలుసుకోవాలి. వాక్యానుసారమైన ప్రార్థన ఇది. వాక్యములో కూడా అలానే ఉంది, నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఎక్కడ? ధూప వేదిక వద్ద. నువ్వు బలిపీఠాన్ని దాటి రాగలిగితే, గంగాలని దాటి రాగలిగితే, దీపస్తంభమును దాటి రాగలిగితే, సన్నిధి రొట్టెల బలని దాటి రాగలిగితే, ధూప వేదిక దగ్గరికి రాగలిగితే అక్కడ దేవుడు సంఘాన్ని కలుసుకుంటాడు. సార్వత్రిక సంఘమా, దేవుడిని కలుసుకోవాలంటే, నీవు దేవుడిని చూడాలంటే, ఆయన ఉన్నట్టుగా నీవు నేను మారిపోవాలంటే, ఆయనతో నువ్వు మాట్లాడాలంటే ఇవన్నీ దాటుకుంటూ రావాలి. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు పాత నిబంధన గ్రంథంలో ఈ చదువుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కాదురా బాబు, పాత నిబంధనలో ఈ సూచనలుగా ఉన్నాయి, క్రొత్త నిబంధనలు నెరవేరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రొత్త నిబంధనకి మాదిరి ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధనకి సూచనలు ఏంటంటే పాత నిబంధన. పాత నిబంధన లేదే కొత్త నిబంధన లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠానికి క్రొత్త నిబంధనలు ఏమంటారు? సమర్పణ అంటారు. పాత నిబంధనలో గంగాలాన్ని, క్రొత్త నిబంధనలో ఏమంటారు? శుద్ధీకరణ అంటారు. ఎన్నిసార్లు చెప్పా గంగాలం అంటే శుద్ధీకరణ అని? శుద్ధీకరణ. ఇప్పుడు గుర్తొస్తే తెలివితేటలు కదా, చెప్పకముందే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఒకటి బాగా పట్టుకున్నారనమాట. అది బలిపీఠం అంటే ఏంటి కొత్త నిబంధనలో? గట్టిగా. గంగాలం అంటే కొత్త నిబంధనలు ఏంటి? అవన్నీ సూచనలు మనకి. మరి దీపస్తంభం అంటే కొత్త నిబంధనలో, దీపస్తంభం అంటే వెలుగుది కదా. ఆ వెలుగంటే కొత్త నిబంధనలు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం. మరి సన్నిధి రొట్టెల బల్లంటే కొత్త నిబంధనలు సహవాసం. అబ్బే సండే స్కూల్ బ్యాచ్ ఇదంతా. సండే స్కూల్ పిల్లలకు ఒక వారం చెప్తే మరుసటి వారం అప్పగించేస్తున్నారంట టీచర్లకి. ఈ టీచర్లు దయ్యాల టీచర్లకు ఉన్నారు. నాయనో, ఏం టీచర్ ఏ బృందం రా బాబు. పిల్లల మీద పడిపోవటం కాదు, మీరు నేర్చుకోండి ముందర సబ్జెక్టులు. చిన్నవి కూడా చెప్పలేకపోతున్నారు. ఆవరణాన్ని వదలాలి అనండి గట్టిగోసారి. ఆవరణంలో ఏముంది? బలిపీఠం ఉంది. అంటే రక్త సంబంధాలు, బంధాలు, రక్త సంబంధాలు, లోకాశలు, ఆచారాలు ఇవన్నీ వదిలి కొంచెం ముందుకు వస్తే అక్కడ గంగాలం కనపడుద్ది. శుద్ధీకరణ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. మనస్సును, ఆత్మను, ఆలోచనలు శుద్ధి చేసుకోవాలి. అది వదిలి కొంచెం ముందుకు వస్తే దీపస్తంభం కనపడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకంతో వెలుగుతూ ఉండాలి మన ఆత్మీయ స్థితి. అది కొంచెం ముందుకు వస్తే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది అన్నమాట. అంటే సహవాసం, అపోస్తుల బోధలో కట్టుబడి ఉండాలి, దీంట్లో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అది దాటి ముందుకు వస్తే యేసు నామములు అక్కడ ధూప వేదుకుంటుంది. అక్కడ మోకరించగలిగితే, చేతులెత్తగలిగితే, ఏడవగలిగితే, గోల పెట్టగలిగితే, సర్వ అధికారము కలిగిన దేవుడు, మహా వెలుగుతో ఉన్న దేవుడు, సృష్టిని శాసించగలిగిన వాడు, విశ్వమునే చిటికిన వేలు మీద మోయగలిగిన వాడు నిన్ను కలుసుకుంటాడు, నీతో మాట్లాడతాడు, నీకు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్కియా ఫ్రాన్సిస్ గారు ఆయన బుక్కులో రాసిన ఒక అద్భుతమైన మాట ఇది. ప్రార్థన నా అవసరం కాదు. చెప్పండి, ప్రార్థన నా అవసరం కాదనండి. ప్రార్థన నా అవసరం కాదు, ప్రార్థన నా అలవాటు కాదు, ప్రార్థన నా ప్రాణం అన్నాడు ఆయన. ఇజ్కియా ఫ్రాన్సిస్ గారు బుక్కులో రాసినటువంటి మ్యాండేటరీ వర్డ్స్ ఇవి. నా అవసరానికి నేను ప్రార్థన చేయను, నా అలవాటుగా నేను ప్రార్థన చేయను. ప్రార్థన నా ప్రాణం, ప్రార్థన నా ఊపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు కారణం నా సమస్య కాదు, ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ, అందుకే నేను ప్రార్థన చేయడం మాన్ను అన్నాడు. అంతే.
ప్రార్థన నా ప్రాణం అండి. యేసుప్రభు అంటే పిచ్చండి నాకు. ఇంకా ఆయనకంటే ఈ లోకంలో ఎవడు పిచ్చిలేడండి. అందుకే నేను ప్రార్థన మాననండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఏడ్చి 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 లోపల ఉన్న ఈ తెల్ల పొర అంతా కరిగిపోయి తెల్లదంతా బయటకు వచ్చేస్తుందంట. అయితే డీజీఎస్ దినకరం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. హిజ్కియా ఫ్రాన్సిస్ గారి ఇంటికి వెళ్ళి, నాన్న హిజ్కియా ఎందుకురా అంత బాగా ఏడుతున్నావు? ఏడిసి 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 నీలాంటి దైవజనులు ఈ దేశానికి కావాలిరా, నీలాంటి దైవజనులు బతకాలిరా, నువ్వు చచ్చిపోతే ఏముండదురా బాబు, నువ్వు బతకాలి. యేసు ప్రభు వారు నాతో చెప్పారు, ఇక నువ్వు వేడవనక్కర్లేదు. హిజ్కియా ఫ్రాన్సిస్, నువ్వు వేడవనక్కర్లేదు, నువ్వేది అడిగితే దేవుడు అది ఇస్తానన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్లీజ్ స్టాప్ క్రయింగ్ అన్నాడంట. అంతే, ఆపేశాడు ఏడవను. ఆయనతో అన్నమాట ఇక్కడ రాసుకున్నాను, ఐ కెన్ నాట్ స్టాప్ క్రయింగ్ బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్ అన్నాడంట. నేను యేసుని ప్రేమిస్తున్నానండి, పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాను అయ్యగారు యేసుని. ఆయన సన్నిధిలోకి వస్తే ఏడుపు ఆగదండి, ఈ ఆనంద బాష్పాలండి. నేను ఏడవకుండా ఉండలేనండి, ప్రార్థించకుండా ఉండలేనండి, ఆయన చూడకుండా ఉండలేనండి, ఆయన కలవకుండా ఉండలేనండి, ఆయనతో మాట్లాడకుండా ఉండలేనండి, నేను ప్రార్థన ఆపలేనండి, నేను ఏడుపు ఆపలేనండి అన్నాడంట. గట్టిగా హత్యేసుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడంట. నో ప్రియ కుమార్తె, నువ్వు ఇక ఏడవన అవసరం లేదు, దేవుడు నీ ప్రార్థన విన్నాడంగా తుడిచేసుకొని మూడు కుండలు తినేస్తావు. మళ్ళీ ఒకటి కూడా See, I cannot stop crying, sir. Please, నన్ను ఏడవద్దని చెప్పొద్దు. బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. నీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆయన పిచ్చి, నేను ఏడవకుండా ఉండలేను అన్నాడట. నువ్వు అయితేనా బో, నా కన్నీరు చూసినవాడా, నన్ను ఆపమని చెప్పినవాడా. 3 కుండలు కదా 6 కుండలు తినే బాపతలు. మీరందరూ దేవునికి స్తోత్రం. నన్ను తిట్టుకోబాకున్నటువంటి భక్తులు ఉన్నారు. 7 పాపమన్నా ఆపకుండా దేవుని సన్నిధి అంటే నాకు పిచ్చండి. ఆయన సన్నిధిలోకి వెళ్తే ప్రార్థన చేస్తేనే ఆయన కలుసుకుంటాం కదండి. ఆయనను కలవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనండి, ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఈ రోజున ప్రార్థన మన ఊపిరిగా మారిపోవునుగాక. హల్లెలూయా. ప్రార్థన మన ఊపిరిగా మారిపోవాలి. ఒక ఆయన అంటున్నాడంట, ఎందుకు ఈ పులస చేప 5,000 పెట్టుకుంటున్నారు, అది ముళ్ళ కంప, ఆ పులసను ఎందుకు 5,000 పెట్టుకుంటున్నావు? ఆడెవడో కంపుగా చేసేవాడు ఇంటికి వెళ్ళి తిన్నాడు, ఇంపుగా చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి తింటే 5,000 కదా 50,000 పెట్టి పులస కొంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడ అంటున్నాడట, ఈ పులస చేప ఎందుకు 5,000 పెట్టుకుంటున్నది, ముళ్ళ కంప చేపది. ఎవరో ఒక విశ్వాసం ఉండుంటుంది ఆయనకి, కంపుగా బాగాలేదు. అప్పటి నుంచి చీచి ఎందుకు ఇక ఈ ముళ్ళ కంప ఎందుకు 5,000 పెట్టి, శీలవత్ చేప తీసుకోరాదు అంటున్నాడట. ఒరే బాబా, ఇంపుగా ఉండేవాడు ఇంటికి వెళ్ళి తినరా, 5,000 పడేవు, 50,000 పడేసుకుంటావు, పుస్తలైనా అమ్మి పులస తినాలన్నారట. పెద్దోళ్ళ సామెత ఇది, నాకేం తెలుసు. ఏమమ్మట, పుస్తులమ్మైన పులస తినాలన్నాడట. ఊరకనే వస్తున్నాయి సామెతలు, పెద్దోళ్ళు రాసిని, పెద్దోళ్ళు కనిపెట్టిని, పెద్దోళ్ళ జ్ఞానంలోంచి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కొంతమంది లాలాజాలాలు ఊరుతూ ఉన్నాయి పులస చేప గురించి చెప్తే. నా సబ్జెక్టు పులస చేప గురించి కాదు, ప్రార్థన గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన రుచి ఎరిగినోడు ప్రార్థన చేయకుండా ఉండడు సార్. అది నేను చెప్పేది. నీకు రుచి తెలియక, మాధుర్యం తెలియక, అనుభవం తెలియక ప్రార్థన చేయకుండా మిగిలిపోతున్నావు సమాజంలో. నిద్రపోయినంత ఇష్టంగా ప్రార్థన చేయడు ఒకడు, తిండి తిన్నంత ఇష్టంగా ఒక ఆమె ప్రార్థన చేయదు. ప్రార్థన రుచి తెలియక, ప్రార్థన మాధుర్యం తెలియక, అసలు ప్రార్థన అంటే ఏందిరా, రోగం వస్తేనే ప్రార్థన చేయాలన్న మొక్కే నీకు తెలుసు, అప్పులు ఉంటేనే ప్రార్థన చేయాలనే నీకు తెలుసు, తెగులు వస్తేనే ప్రార్థన చేయాలని నీకు తెలుసు, భయం వస్తేనే ప్రార్థన చేయాలన్న విషయం నీకు తెలుసు, ఇంట్లో గొడవలైతేనే ప్రార్థన చేయాలన్న దాఖలాలు నీవి కాదు. ప్రభుని కలుసుకోవాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభుని చూడాలి అన్న రుచిలోనికి, మాధుర్యంలోనికి రాత్రి సంఘము రావాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక్కడు ప్రార్థన మారడు. ఈ రుచి తెలిస్తే కనుక ఒక్కడు ప్రార్థన మానడు. ఒక్కడు ప్రార్థన మాని ఇంట్లో అశ్రద్ధగా బ్రతకడు. ఎందుకంటే ఒకరోజు చేస్తే ఒకరోజు చేయరు ప్రార్థన.
ఇస్కే ఫ్రాన్సిస్ గారి లాగా చక్కగా చెప్పండి మాటలు. నా అవసరం కాదు ప్రార్థన, నా అలవాటు కాదు ప్రార్థన. కొంతమంది అలవాటు యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమేన్. ఏమో బయలుదేరేటప్పుడు ప్రార్థన ఇది. ఈ ఎల్కేజీ యూకేజీ ప్రార్థనలు కొంతమంది అలవాటై ప్రార్థన చేసేస్తూ ఉంటారు 2 మాటలు. కొంతమంది భయంతో ప్రార్థన చేస్తారు, యాక్సిడెంట్ అయిపోతే ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతానని. కొంతమంది బండికి ఈ బార్ ఎత్తినా సిలివేసేస్తారు, పైనుండి కింద దాకా బండికి టైర్ దాకా. దేవునికి స్తోత్రం. ఆ ఆయిల్ కంటే ఒకటి జారి పడిపోయాడు. భర్త బయటికి వెళ్తుంటే ఒక ఆమె ప్రైరేల్ డబ్బా అంతా పోసేసిందంటండి ఆ ముందు ఇది టైర్కి. ఆడ చిన్నగా ఇంటి ముందు డాముని జారి పడిపోయాడంట. ఏందే నువ్వు, ఆయిల్ ఎక్కువైందేమండి ఏమనుకో. ఏం ప్రార్థనలు, ఏం వ్యవహారం. దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఈ పూట నుంచి మన సంఘం అంతా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుణ్ణి కలుసుకోగలరా అని సవాలు ఇస్తే ఏం చెప్పలేము. ఆయనే మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆయనే మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువే మనల్ని కలుసుకోవడానికి వస్తుంటే మనకేంటి తీవ్రమా ప్రార్థన చేయకుండా ఉండడం. నువ్వు ప్రార్థనలో కూర్చో. ఈ రోజు నుంచి ప్రార్థన మానొద్దు. ఈ పూట నుంచి సమయాలను బట్టి సందర్భాలను బట్టి ప్రార్థన చేసే వాళ్ళు అయితే ఆ సమయం సందర్భం వచ్చిన దాకా నిద్రపోతారు, తింటా కూర్చుంటారు. అయితే సమయం సందర్భం లేని ప్రార్థనలు చేయాలి. ఏసైతో కలవాలంటే, ఏసైతో మాట్లాడాలంటే ప్రార్థన కూర్చోవాలి. అంతేగా రోజు ఏసైతో మాట్లాడాలి. మనం రోజు ఏసైని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగ ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రియ దైవజనమా, ప్రేయర్ దేవునినే కలుసుకునే ఒక గొప్ప బంధం. ప్రార్థన దేవునినే కలుసుకునే ఒక గొప్ప బంధం అండి. ఈ పూట యేసయ్యను కలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభువు నిన్ను కలిసి డబ్బులు కావాలంటే ఏమంటావు నువ్వు? ఇప్పుడు ప్రభు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నీకు వాక్యం తెలిసింది, ఆయన కలవడానికి వెళ్తున్నావు. యేసు ప్రభు నీకు డబ్బులు కావాలా అన్నాడంటే ఏమంటావు? నీకు 2 లక్షలు అప్పు ఉంది కదా, 2 లక్షలు ఇస్తానంటే ఏమంటావు? ఏమంటారు? తెలివిగా సమాధానం చెప్పి ఏమంటారు? డబ్బులు కావాలంటారా, యేసు ప్రభు కావాలంటారా? ఎంత డబ్బు బ్యాచ్ ఇది పిచ్చి బ్యాచ్. ఈ బ్యాచ్ ఏం చెప్పాలో తెలియక యేసు ప్రభు నువ్వు ఉండగా డబ్బు ఎందుకై అనగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సర్వకృపానిధివి ఇందాక వాడిందంటే ఏంటి? సంపదలగనివి సర్వకృపానిధివి. దేవునికి స్తోత్రం. ఈరోజు కాకపోతే రేపు తీరి తప్పు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ బాబోయ్ నేను సంపాదించుకోలేనయ్యని నువ్వు కావాలనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువులోకి వచ్చేయాలి. ప్రభు తర్వాత ఏదైనా పంచదార అయిపోయింది ప్రభువా, టీ పొడి అయిపోయింది ప్రభు అంటావా? దరిద్రం. బియ్యం అయిపోయినాయి ప్రభువా. నీ ప్రార్థన ఏందమ్మా? యేసు ప్రభును కలుసుకున్న తర్వాత ఈ చండాలమైన మాటలు రాకూడదు మన నోట్లోంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే కావాలయ్యా, నీ తోడే చాలయ్యా, పంచదార అయిపోయిందయ్యా అనకూడదు. యేసయ్యా నా ఫలమా. ఒక ప్రార్థన చేస్తున్నాడు, బియ్యం అయిపోయిందా ఇంట్లో, బియ్యం అయిపోయినాయి నీ ఇంట్లో, బియ్యం అయిపోయినాయి ఇంట్లో. నీ దాసుడు వస్తున్నాడు, బియ్యం అయిపోయినాయి. ఏం ప్రార్థన? యేసు ప్రభు పంచదార అయిపోయిందని ఇంకొక ప్రార్థన. టీ పొడి అయిపోయిందట. మళ్ళీ బ్రాండ్ కూడా చెప్తుంది యేసుప్రభుకి. టీ పొడి బ్రాండ్ ఆమె ఏం వాడిద్దో కూడా యేసుప్రభుకి చెప్తున్నా. యేసుప్రభుని కలుసుకుంటే టీ పొడి అయిపోయింది, పంచదార అయిపోయింది అనవు కదా. యేసుప్రభుని కలుసుకుంటే చక్కగా నీ తోడే చాలయ్యా, నువ్వే కావాలయ్యా, నువ్వే నాకు ఊపిరయ్యా అని పాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే ఆరాధించాలి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా
కాబట్టి యేసయ్యను కలుసుకోవడానికే మనం ప్రార్థన చేయాలి. మీకు తెలియక ప్రార్థన చేయట్లే చాలామంది. ఈ రోజు నుంచి ఒక్క క్షణం కూడా వదలొద్దు ప్రార్థన చేయకుండా. ఎందుకంటే యేసుని కలుద్దాము, యేసుతో మాట్లాడదాము, యేసును చూద్దాం అన్న వాళ్ళందరూ ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు. ఊరకైనా డబ్బు కోసమే, సమస్యలు పోవాలని, భయం పోవాలి అన్నోళ్ళు అప్పుడప్పుడు చేస్తారు. యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య నేను చూడాలన్నోళ్ళు ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టేసుకోండి, మానకుండా ప్రార్థన చేస్తున్నారా? ఏ బాధలు, ఏ అప్పులు లేకపోయినా లోడా 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 ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారా? అయితే వాళ్ళు యేసును కలుసుకోవడానికి, యేసును చూడటానికి, యేసుతో మాట్లాడడానికైనా సత్యం ఈ రాత్రి మీరు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్నీ దాటిరా ధూపవేదిక దగ్గరికి. ఎన్ని ఆఫర్లు వస్తున్నా, ఎన్ని ఆధిపత్యాలు వస్తున్నా, బలిపీఠం దాటి, గంగాలం దాటి, దీపస్తంభం దాటి, సన్నిధి రొట్టెల బలను దాటి ధూపవేదిక దగ్గరికి రాయి. రాత్రి దూకి రావాలి, పరిగెత్తుకుంటా రావాలి. యేసయ్య నిన్ను కలుస్తాను అంటున్నాడు. పరిగెత్తుకుంటారు, వాయిస్లు రేస్ చేయండి, ఆమె చెప్పండి గట్టిగా. పరిగెత్తుకుంటా రావాలి, దూకి రావాలి, గబ 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 పరిగెత్తాలి. ఎందుకంటే ఎందుకురా? ప్రార్థన కోసం. డ్యూటీ అవ్వంగానే రక్తంలో బండి తీస్తే పరిగెత్తుకుంటూ తోలాలి, బండి పాస్ట్ తోలాలి. ప్రార్థన, యేసయ్యను కలుసుకోవాలి. ఒక డ్యూటీ అయిపోగానే అక్కడక్కడ తింటూ ఉంటారు దరిద్రం. పానీపూరి తింటాను కూడా అరగంట డ్యూటీ అయిపోగానే. నీ ప్రార్థనా సమయాలు గుర్తుండు. కొంతమంది భక్తులు ప్రార్థనా సమయాలు అడిగారు నన్ను ఒకరోజు వాక్యం చెప్తే. మరి భక్తుల ప్రార్థనా సమయాలకు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియట్లా. నువ్వు పనికి వెళ్తున్నా ఈ పొంగలు పరిగెత్తాలి. ఎందుకంటే దేవుడు కలుసుకోవడానికి నన్ను వస్తున్నాడండి, నేను ధూపవేది దగ్గరికి వెళ్ళాలి. పరిగెత్తా, ధూకో, నడువు, గబగబ 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 యేసయ్యను కలుసుకోవడానికి. యేసయ్య పలానా అడ్రస్ చెప్పాడు, ఎక్కడ నిన్ను కలుసుకుంటాడు, ఆయన అడ్రస్ కూడా నీకు తెలిసిపోయింది. ఎందుకు ప్రార్థన చేయవు మరి? ఈ రోజు నుంచి నువ్వు చూద్దాం. తీవ్రమైన ప్రార్థనలో ఇక నిద్రకి ఎక్కువ అవకాశం ఇవ్వద్దు, తిండికి ఎక్కువ అవకాశం ఇవ్వద్దు, పనికి మళ్ళీ ముచ్చట్లకి ఎక్కువ అవకాశం ఇవ్వద్దు. యేసు ప్రభు కలుసుకునే అడ్రస్ చెప్పేశాడు, యేసు ప్రభు ఉండే అడ్రస్ చెప్పాడు, యేసు ప్రభు ఎక్కడికి వస్తాడో చెప్పాడు. అక్కడికి ఆయన రాకముందున ఉండాలి. దేవునికి స్తోత్రం కాదు. చూద్దాం 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 ఈ వాక్యం అయిపోయినాక చూద్దాం. ప్రార్థన అంటే ఏంటని చెప్పాను? యేసుని గట్టిగా. ఈ మొక్క నీకు 2-3 నెలల తర్వాత అడిగినా చెప్పాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే యేసయ్యను కలుసుకోవడానికి, అంతే. మ్యాండేటరీ, మైండ్లో గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చి నేను కలుసుకుంటాను అంటున్నాడు. 2029 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో చెప్పలేను, కానీ టెన్షన్ కానీ నాకు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే యేసుప్రభు వస్తాడని చెప్పడంలో ధైర్యం ఉంది ఫుల్గా. ఎందుకంటే రాసేసాడు, వాగ్దానం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2009 ఎవరు వస్తారు, 2029 ఎవరు వస్తారు, నాకు కొంచెం భయం ఉండు. అట్లాంటి మాటలు నన్ను అడగబాకండి. మళ్ళీ చెప్పిన తర్వాత నేను ప్రార్థన కలిగి దేవుడితో యుద్ధమాడు అని చెప్పాను, నువ్వు నెరవేర్చున్నా దొంగలు అనుకుంటారు. ప్రభు కాపాడు, కరుణించు. నేను ప్రార్థన ఎందుకు టెన్షను? ఉన్నాయి చెప్పుకుంటే బాగుండలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్నవే కొంచెం కళాఖండిగా గట్టిగా బల్లగుద్దే చెప్పేస్తే దేవునికి స్తోత్రం, ఇది నెరవేరిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ప్రేయర్ చేస్తున్నట్టు దేవుడు అక్కడికి వస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా సార్వభౌముడే అక్కడికి వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఇంతకంటే అల్టిమేట్ ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం. మొదటి మాట, ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనను కలుసుకోవటానికి ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం, శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 21:36, యేసుని ఎదుర్కోవడానికి శక్తి కలువరగునట్లుగా ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనం, నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి ప్రార్థన చేయాలి. చదవండి తీసి, లూకా 22:40. చదివి అందరూ చదవండి అమ్మా. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి. ఎందుకు ప్రార్థన చేయాలి సార్? 1, ఆయన కలుసుకోవడానికి. 2, నువ్వు శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి. శోధన వచ్చేసింది గారు, శోధన వచ్చేసింది, ప్రార్థన చేస్తే శోధన వచ్చేది కాదు. యేసుప్రభు ముందలే చెప్పాడు, నువ్వు శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి ప్రార్థన చెయ్యి. ఏమో శోధనలోకి వచ్చేసినాక ప్రార్థన చేస్తుంది. యేసుప్రభు ఏమన్నాడు? వెళ్ళక ముందే చేయమన్నాడు. ఏం వచ్చేసినాక చేస్తుంది. ఏందే ఎవ్వరు నువ్వు శోధనలోకి ఎందుకు వచ్చావు? ప్రార్థన చేయక. ఈ రిస్కులో ఎందుకు దూకవు? ప్రార్థన చేయక. ప్రార్థన చేస్తే ఆ శోధనలోకి నువ్వు ఎందుకు వస్తావు? ఇక 3వ మాట, లూకాసు వార్త 21:36. తెలివి కలిగిన వాళ్ళు అయితే ఒక్కొక్కరు అధ్యాయం ఒక్కొక్కరు తీసుకొని ఉంచుకుంటారు, చదువుతారు. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గల, మనిషి కుమారుని ఎదుట నిలవబడటానికి, రాకని ఎదుర్కోవడానికి ప్రార్థన చేయాలి. టకటక చెప్పుకోండి. 1,
ఎందుకు ప్రార్థన చేయాలి? గట్టిగా అందరు నోళ్ళు తెరవారు. మొదటి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన పేరు ఏం పేరు? రెండోది ఎందుకు ప్రార్థన చేయాలి? శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి ప్రార్థన. మూడవదిగా ఎందుకు ప్రార్థన చేయాలి? యేసయ్యని ఎదుర్కోవడానికి, రాకని ఎదుర్కోవడానికి ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి 2:1-2 ఎందుకు మనం ప్రార్థన చేయాలి? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము బ్రతకడానికి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థన చేయాలి. నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి ప్రార్థన చేయాలి. అంతే చాలు. నెమ్మది లేదు పాస్టర్ గారు ఎక్కడి నుంచి వస్తుంది నెమ్మది? ప్రార్థన చేస్తే వస్తుంది. ఎందుకు ప్రార్థన? ఆయన కలవడానికి. ఎందుకు ప్రార్థన? ఆయన ఎదుర్కోవడానికి. ఎందుకు ప్రార్థన? శోధనలోకి వెళ్ళకుండా. ఎందుకు ప్రార్థన? నెమ్మదిగా సుఖంగా ఉండడానికి ప్రార్థన చేయాలి. నీకు శోధన వచ్చేస్తుందంటే, నెమ్మది లేదంటే, సుఖం లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన ఎందుకు చేయాలి? 4 ముక్కలు చెప్పా. ఈ ముక్కలో బుక్లో కంటే ఎక్కువ మైండ్లో రాసుకోవడం చాలా మ్యాండటరీ విషయాలు. కొన్ని విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి బైబిల్లో. ఆ విషయాల్లో ఈ 4 చాలా ప్రాముఖ్యం. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రభువుని కలవాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి నేను ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి నేను ఇప్పుడే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి ప్రార్థన చేయాలి. అంతే. ఈ రోజున ప్రభు అడ్రస్ చెప్పేసా నీకు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడికి వస్తాడు? ధూపవేదిక. ఆ ధూపవేదిక మనమే. నువ్వెప్పుడు ధూపం వేసినా ఇంట్లో ప్రభు అక్కడికి వచ్చి వాలుతాడు. నువ్వెప్పుడు ధూపం వేసినా నా ప్రభు అక్కడికి వస్తాడు. అదే అడ్రస్. నువ్వు ప్రభు రావాలని నీకుంటే మోకాలేసి ప్రార్థన చేయి. ప్రభుతో మాట్లాడాలంటే మోకాలేసి ప్రార్థన చేయి. ప్రతి సమయంలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ప్రార్థన మానలేని స్థితిని కలిగి ఉండాలి. రోగం వస్తేనే కాదు, అప్పులుంటేనే కాదు, గొడవలు అయితేనే కాదు, ఆర్థికంగా చిన్నాభిన్నం అయితేనే కాదు, తెగులు వస్తేనే కాదు, శ్రమ వస్తేనే కాదు, బాధ వస్తేనే కాదు, దుఃఖం వస్తేనే కాదు, అవి వచ్చినా రాకపోయినా పిచ్చి ప్రేమ యేసయ్య మీద నీకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఏడుస్తూనే ఉండాలి. ప్రార్థనలో నీ కళ్ళు కరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నీ మోకాళ్ళు అరుగుతూనే ఉండాలి. ప్రార్థనలో నీ చేతులు పైకి ఎత్తుతూనే ఉండాలి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ప్రార్థన నా అవసరం కాదు, ప్రార్థన కారణం కాదు, ప్రార్థన అలవాటు కాదు, ఏదో కారణం చేత నేను ప్రార్థన చేయట్లా. ప్రార్థన అంటే నాకు పిచ్చి, ప్రార్థన అంటే నాకు ప్రాణం, ప్రార్థన అంటే నాకు విపరీతమైన అభిమానం. అందుకే నేను మానను. యేసుని కలుసుకుంటున్నాను ప్రార్థనలో. శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థనలో నేను ఉంటున్నాను. యేసుని ఎదుర్కోవడానికి ప్రార్థన నేను చేస్తున్నాను. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 4 ముక్కల్ని మైండ్లో పెట్టుకో. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకి నడిపించునుగాక.